హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ మన మెడికల్ టర్మ్ ఏంటి అంటే హైడ్రాప్స్ ఫిటాలిసిస్ అన్నమాట. సో హైడ్రాప్స్ ఫిటాలిసిస్ అంటే ఫీటస్ అంటే బేబీ అన్నమాట. సో అమ్మ కడుపులో ఉన్నప్పుడు బేబీని ఫీటస్ అని కూడా అంటాం అన్నమాట. సో హైడ్రో అంటే ఏంటి, రిగార్డింగ్ వాటర్కి సంబంధించిన విషయం అన్నమాట. సో ఎక్కడైనా కూడా హైడ్రో అంటే ఇట్స్ రిలేటెడ్ టు వాటర్ అన్నమాట. సో హైడ్రాప్స్ ఫిటాలిసిస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు బేబీ అయితే అమ్మ కడుపులో పెరుగుతూ ఉంటారు కదా. సో అలా పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ అబ్నార్మల్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ అయితే ఉంటుందన్నమాట. సో అది అమ్నియాటిక్ ఫ్లూయిడ్ కావచ్చు, ఇంకేదైనా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ కావచ్చు. సో ఇలాగా ఈ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ కానీ ఈ అక్యుములేషన్ ఈ ఫ్లూయిడ్ అనేది ఈ అమ్మ పొట్టలో ఎక్కువ నిండిపోవడం వల్ల ఏమవుతుందంటే, అది బేబీకి ఊపిరాడనీయకుండా చేస్తుందన్నమాట. సో అలా ఊపిరాడనీయకుండా చేసినప్పుడు ఏమవుతుంది, బేబీ అనేది ఫ్లూయిడ్ అనేది తాగుతుందన్నమాట. సో తాగినప్పుడు ఏమవుతుందంటే, బేబీ లోపల పార్ట్స్, టిష్యూస్ అనేవి ఉబ్బిపోతాయన్నమాట. సో కాళ్ళు, చేతులు కానీ, లేదంటే అబ్డామిన్ కానీ, పొట్ట కానీ, లేదంటే లివరు, లంగ్స్ కానీ, సో ఆ ఫ్లూయిడ్ అంతా అక్యుములేషన్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, బేబీ అనేది ఉబ్బిపోతుందన్నమాట. సో ఆ కండిషన్ని హైడ్రాప్స్ ఫిటాలిసిస్ అయితే అంటామన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి.